ఇన్కోయిస్ హైదరాబాద్లోని ఇన్కోయిస్ కథ సముద్రాన్ని కాపాడే మేధస్సు. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సముద్రపు రహస్యాలను వినే కేంద్రం. ఒకప్పుడు సముద్రం నిశ్శబ్దంగా ఉండేది. అది మత్స్యకారులకు ఆహారం ఇచ్చేది, దేశాలకు వ్యాపారం ఇచ్చేది. కానీ కొన్నిసార్లు అది కోపంతో అలజడి సృష్టించేది. 2004లో వచ్చిన భారీ సునామీ ప్రపంచాన్ని కుదిపేసింది. అప్పుడు భారతదేశం ఒక విషయం గ్రహించింది: సముద్రం కోపపడే ముందు దాని సంకేతాలను వినాలి. అక్కడి నుంచి గొప్ప కళ పుట్టింది. కానీ హైదరాబాద్ ఎందుకు? అక్కడ సముద్రం లేదు కదా. అదే ఈ కథలో అందమైన మలుపు. హైదరాబాద్ సముద్రం దగ్గర కాదు, కానీ జ్ఞానం దగ్గరుంది. ఇది శాస్త్రవేత్తల నగరం, సాంకేతిక విజ్ఞానం కేంద్రం, ఉపగ్రహాల శక్తి ఉన్న నగరం. ఇక్కడ ఇస్రో వంటి సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించింది: తీర ప్రాంత ప్రమాదాలకు దూరంగా ఉండాలి, దేశం మధ్యలో ఉండాలి, ఐటీ డేటా శక్తి కలిగి ఉండాలి, ప్రశాంత వాతావరణం ఉండాలి. హైదరాబాద్ ఈ అన్ని లక్షణాలు కలిగి ఉన్న నగరం. సముద్రపు మెదడు హైదరాబాద్. 1909లో ఇన్కోయిస్ స్థాపించబడింది. ఇది భూమి విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. హైదరాబాద్ నుంచే శాస్త్రవేత్తలు తుఫాన్లను ట్రాక్ చేస్తారు, అలల ఎత్తు అంచనా వేస్తారు, సునామీ హెచ్చరికలు ఇస్తారు, మత్స్యకారులకు మంచి చేపల ప్రాంతం చెబుతారు, నౌకాదళం మరియు పోర్టులకు సహాయం చేస్తారు, వాతావరణ మార్పులకు అధ్యయనం చేస్తారు. సముద్రం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న డేటా మాత్రం క్షణాల్లో హైదరాబాద్కు చేరుతుంది. సునామీ హెచ్చరికలకు ప్రాణాలను కాపాడే వ్యవస్థ. ఒకవేళ సముద్రంలో భూకంపం వస్తే సముద్రంలో సెన్సర్లు దాన్ని గుర్తిస్తాయి. ఉపగ్రహాల ద్వారా డేటా హైదరాబాద్కు చేరుతుంది. శాస్త్రవేత్తలు విశ్లేషిస్తారు, తీర ప్రాంతాలకు వెంటనే హెచ్చరికలు పంపిస్తారు. కొన్ని నిమిషాల్లోనే లక్షల మందిని కాపాడగల శక్తి ఉంది. ఊహించండి, తమిళనాడులో ఓ మత్స్యకారుడికి మొబైల్లో అలర్ట్ వస్తుంది. అది హైదరాబాద్లో కూర్చున్న ఒక శాస్త్రవేత్త చూసిన సంకేతాల వల్లే. ఇది కనిపించని వీరుల కథ. ఈ కథలోని సందేశం: సముద్రం దగ్గర ఉండకపోయినా దాన్ని కాపాడవచ్చు. ప్రమాదం కనిపించకపోయినా ముందే అంచనా వేయవచ్చు. హైదరాబాద్ సముద్రం కాదు, కానీ సముద్రాన్ని కాపాడే మెదడు. థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితే మీకు నచ్చిన వరకు షేర్ చేయండి. థ్యాంక్స్.